భాగంగా మా డిమాండ్ ఒక్కటే. అందరూ అన్ని చెప్పారు. కానీ 2 రోజుల కిందట రామగిరి మండలం ఏడుగురాలపల్లిలో జరిగిన ఘటన ప్రతి ఒక్కరిని కలిచివేసింది. ఆ ఘటనను ఏ విధంగా సాగదీస్తున్నారో కూడా చూస్తున్నారు. అవతల నాయకులు ఏ విధంగా స్పందిస్తున్నారో కూడా మీరు చూస్తున్నారు. మా అనంతపూర్ నగర నడిబొడ్డున రామకృష్ణ కాలనీలో ఉండే ఒక తన్మయశ్రేణి చదువుకునే విద్యార్థినిని ఈరోజు ఏ విధంగా ఎంత దారుణంగా హత్య గావించినారంటే అందరి మనసు కలిచివేసే విధంగా చేశారు. ఈరోజు పోలీసులు స్పందించి ఉంటే ఈ ఘటన జరిగేది కాదు అని యావత్ మహిళా లోకం కూడా అనుకుంటా ఉంది. ఇప్పుడు చేయాల్సింది ఒకటే, ఏదైతే ఈ అమ్మాయి మీద అఘాయిత్యం చేశాడో ఆ దుండగుని వెంటనే శిక్షించాలి, కఠినంగా శిక్షించాలి. వెంటనే హోమ్ మినిస్టర్ కానీ, ముఖ్యమంత్రి కానీ, డిప్యూటీ సీఎం కానీ స్పందించాలి. ఆ కుటుంబానికి న్యాయం చేయాలి. వాళ్ళ ఇంట్లో ఇందాక చైర్మన్ గారు చెప్పినట్లు ఆ కుటుంబానికి ఉద్యోగం ఇవ్వాలి, వాళ్ళని ఆర్థికంగా ఆదుకోవాలి. ఇంకొకసారి ఇలాంటి ఘటన జరగకుండా ఎస్పీ గారు కఠినమైన చర్యలు తీసుకోవాలి. ఏ చిన్న చర్య కూడా ఆడపిల్లకు అన్యాయం జరిగిందంటే వెంటనే పోలీసులు స్పందించాలి అని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. లేకపోతే వీళ్ళు తూతు మంత్రంగా ఇది మూసేస్తే రేపు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ కేసును మా ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారితో తోడించి వాళ్ళకి న్యాయం చేస్తామని మేము భరోసా ఇస్తున్నాం. రామకృష్ణ కాలనీకి సంబంధించినటువంటి ఒక గిరిజన మహిళ చెల్లెలు తన్మయ్య గారిని నరక యాతన అనుభవించి పుట్టన పెట్టుకున్నటువంటి కామాంధులను వెంటనే శిక్షించాలనేసి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున తల్లిదండ్రులకు వెంటనే న్యాయం జరగాలనేటటువంటి ఒక ముఖ్య ఉద్దేశంతో ఈరోజు ఎస్పీ గారిని కలవడం జరిగింది. ఎస్పీ గారిని కలిసిన తర్వాత కూడా తల్లిదండ్రుల పక్షాన ఈ ప్రభుత్వానికి ఒకటే హెచ్చరిస్తూ ఉన్నాం. దాదాపు కూటమి ప్రభుత్వం ఏర్పాటయ్యి దాదాపు సంవత్సరం రోజుల కాలం అవుతా ఉంది. ఈ సంవత్సర కాలంలో రాష్ట్ర వ్యాప్తంగా 200 మంది అమాయకమైనటువంటి అమ్మాయిలపైన అత్యాచారాలు, మానభంగాలు జరిగినప్పటికీ ఒక పక్క ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చూద్దాం చూస్తూ ఉంటే మరొక పక్క పోలీస్ యంత్రాంగం కూడా రెడ్ బుక్ సేవల్లో నిమగ్నమైంది అనేసి సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. ముఖ్యంగా ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాం. పవన్ కళ్యాణ్ గారు కూడా హెచ్చరిస్తున్నాం. ఏమీ లేనటువంటి తిరుమల లడ్డు ప్రక్షాళన కోసం మెట్లు కడిగినటువంటి నువ్వు ఈరోజు దాదాపు 200